everyone. Yeah, this is Rajan Crypto from Hyderabad. సో ఇప్పుడు ఏదైతే డెక్స్ ఓపెన్ అయ్యిందో మనకి ఆ డెక్స్ యొక్క ఫీచర్స్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇది కంప్లీట్లీ అప్లికేబుల్ టు ఎవ్రీ వన్ అన్నమాట. అంటే లైక్ డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్ డైరెక్ట్. సో ఇది ఫస్ట్ మనకు ఒక పేర్ అలాట్ చేయడం జరిగింది, పాలిగాన్ వర్సెస్ యూఎస్డిటీ. సో ఈ పాలిగాన్ వర్సెస్ యూఎస్డిటీ పేర్లో సో మనం వచ్చేసి మన దగ్గర ఏదైతే గ్యాస్ ఫీజు ఉందో దాన్ని యూఎస్డిటీలోకి మార్చుకోవచ్చు అనమాట. సో యూఎస్డిటీని వచ్చేసి పాలిగాన్లోకి మార్చుకోవచ్చు. సో ఇది టెస్టింగ్ ఫేజ్. లైక్ ఏంటంటే ఇంకా స్టెప్ బై స్టెప్ అన్ని పేర్స్ కూడా మనకి బయట డీసెంట్రలైజ్ ఎక్స్చేంజెస్ స్వాప్లు ఎలాగుంటాయో డైరెక్ట్గా అదేవిధంగా మన ఎక్స్చేంజ్ అనేది లాంచ్ అవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు నేను ఒక 50 POL అయితే మీ ముందరనే స్వాప్ చేస్తున్నాను. సో అరౌండ్ $21 నాకు వస్తుంది. సో అక్కడ పైన 50 అని టైప్ చేసి కింద స్వాప్ క్లిక్ చేస్తే ఇక్కడ ఫీజు వచ్చేసి 0.3% అనేది ఛార్జ్ అవుతుంది. సో నేను ఇప్పుడు వచ్చేసి నా దగ్గర ఉన్న POL నేను యూఎస్డిటీలోకి కన్వర్ట్ చేసుకుంటున్నాను. ఎందుకు కన్వర్ట్ చేసుకుంటున్నాను అనేది కూడా చూపెడతాను మీకు. సో స్వాప్ 50 పోల్. సో కంప్లీట్ ఇది ఓపెన్ ఫర్ ఎవ్రీ వన్ అనమాట, నాట్ ఓన్లీ ఫర్ హోలీవర్స్ పీపుల్, ఓపెన్ ఫర్ ఎవ్రీ వన్. సో కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు వచ్చేసి నాకు బ్యాలెన్స్ డిటెక్ట్ అయినాయి. ఇక్కడ యూఎస్డిటీ బ్యాలెన్స్ 22 అప్డేట్ అయింది అండ్ పాలిగాన్ బ్యాలెన్స్ 54 అప్డేట్ అయింది. సో ఇది స్వాప్ అనేది ఇప్పుడు రైట్ నౌ లైవ్లో ఉంది మనకి. సో ఏదైతే లిక్విడిటీ పూల్ ఉందో ఈ లిక్విడిటీ పూల్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే సో ఇక్కడ పూల్ మీద మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది, పూల్స్ మీద. సో పూల్స్ మీద క్లిక్ చేయగానే మీకు ఏం జరుగుద్దంటే సో ఇక్కడ ఆల్రెడీ లిక్విడిటీ పూల్ ఇక్కడ ఒక పేరు అనేది రన్ అవుతుంది. సో ఇక్కడ ప్లగ్ఇన్స్ మీద ట్యాప్ చేయండి. ప్లగ్ఇన్స్ మీద ట్యాప్ చేసినప్పుడు మీకు POL వర్సెస్ యూఎస్డిటీ పూల్లో మీరు క్రియేట్ చేసుకోవచ్చు. క్రియేట్ చేసినప్పుడు ఏం జరుగుద్దంటే ఏదైతే గ్యాస్ ఫీజ్ అవుతుందో ఆ గ్యాస్ ఫీజ్ అనేది మనకి ఆల్మోస్ట్ 80% ఈ పూల్ కంట్రిబ్యూషన్ చేసిన వాళ్ళకి రావడం జరుగుతుంది. సో నేను ఇక్కడ మినిమం ప్రైజు అండ్ ఏ ప్రైజ్లో లైక్ పాలిగాన్ ట్రేడ్ అవుతున్నప్పుడు మీకు మిమ్మల్ని ట్రేడ్లోకి ఇన్వాల్వ్ చేయాలన్నట్టు మనకు ఒక మినిమం ప్రైస్ అనేది ఉంటుందన్నమాట. సో 0.3 పెట్టుకుంటున్నాను, మ్యాక్సిమం వచ్చేసి 0.6 పెడుతున్నాను. సో ఇన్ బిట్వీన్ ఇప్పుడు 0.44 నడుస్తుంది. ఇన్ బిట్వీన్ మనకి ఈ రేంజ్లో ఉన్నప్పుడు మనకు అనేది లైక్ మన ట్రేడింగ్ పూల్ అనేది ఎంటర్ అవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఎంత పెట్టాలనుకుంటున్నారు అని చెప్పేసి నేను ఓకే చేస్తున్నాను. సో అరౌండ్ ఒక 20 POL లేదా ఒక 40 POL పెడుతున్నాను. 21 USDT దానికి బ్యాలెన్సింగ్లో పెట్టాలి. సో 40 POL పైన పెట్టాను, 21 USDT కింద పెట్టాను. సో టోటల్గా ఇక్కడ ఎస్టిమేటెడ్ రిటర్న్స్ ఎంత వస్తుందని చెప్పేది మీకు చూపెడుతుంది. సో 53% POL అండ్ 47% USDT మనం పెట్టడం జరుగుతుంది. అప్రూవ్ USDT అని చెప్పేసి నేను పెడుతున్నాను అన్నమాట. సో ఇది లైక్ మీరు ఇక్కడ పైన ప్లగ్ఇన్ ట్యాప్ చేసి ఆ తర్వాత పర్టికులర్ రేంజ్ సెలెక్ట్ చేసిన తర్వాత సో మీరు ఇక్కడ చేయడం అనేది జరుగుతుంది అన్నమాట. ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడ కరెంట్ ప్రైజెస్ మీరు చూసుకోవచ్చు. ఎంటర్ అమౌంట్స్ 40 POL పెడుతున్నాను, దానికి బ్యాలెన్సింగ్గా యూఎస్డిటీ కూడా మనం పెట్టాలి. ఈ రెండు ఉన్నప్పుడే మనం పూల్లోకి లిక్విడిటీ పూల్ అనేది మనం ప్రొవైడ్ చేయగలుగుతాం. సో అప్రూవ్ USDT కొడుతున్నాను నేను. సో ఎవ్రీ వన్ లైక్ ఆర్ వెయిటింగ్ ఫర్ HC వర్సెస్ USDT పేర్. అది మనకి వెరీ సూన్ యాడ్ చేస్తారు, కొంచెం టైం పట్టుద్ది. ఇప్పుడు స్టెప్ బై స్టెప్ మనకి చేయడం జరుగుతుంది టెస్టింగ్ ఫేజ్. సో ఇదైతే నా పూల్ అయితే క్రియేట్ చేయడం జరిగిందనమాట. సో దిస్ ఈజ్ హౌ యూ కెన్ క్రియేట్ యువర్ ఓన్ పూల్ పొజిషన్. సో ఇప్పుడు నా బ్యాలెన్స్ చూడండి మీరు లైక్ సో యాక్చువల్లీ మీకు ఇంకొక ఆప్షన్ ఉంది. నేను పూల్ ఎలా అంటే ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. రేంజ్ ఏంటంటే లైక్ ఫుల్ రేంజ్ పెట్టుకుంటారా లేదంటే కామన్ రేంజ్. సో ఇన్ బిట్వీన్ POL అనేది ఈ ప్రైజింగ్లో ఫ్లక్చువేట్ అయింది కాబట్టి కామన్ అని క్లిక్ చేసుకుంటున్నాను. అండ్ దెన్ ఆఫ్టర్ నేను వచ్చేసి POL మళ్ళీ ఒక 40 POL సెలెక్ట్ చేస్తున్నాను అండ్ 10 USDT. సో ఇప్పుడు పొజిషన్ అనేది నేను క్రియేట్ చేస్తున్నాను అనమాట. సో నాకు అరౌండ్ 40 POL కట్ అవుతాయి ఇప్పుడు. సో ఈ విధంగా మనం పూల్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. పూల్ అనేది క్రియేట్ చేసినట్లయితే ఏంటి బెనిఫిట్ అంటే అక్కడ జరిగే ట్రేడింగ్ ఏదైతే ఉందో ఆ ట్రేడింగ్కి మన యొక్క లిక్విడిటీ అనేది యూజ్ అవ్వడం జరుగుతుంది. మన POL కానీ మన USDTలు కానీ స్వాప్ అవ్వడం జరుగుతుంది రిక్వైర్మెంట్ బేస్డ్ ఆన్ క్లయింట్ రిక్వైర్మెంట్ని బట్టి.
సో మనకైతే ఆ యొక్క ట్రేడింగ్ ఫీజులోనూ ఈ ఛార్జెస్ అనేది రావడం జరుగుతుంది అన్నమాట. సో హెచ్సి పేర్ అనేది మనకి వెరీ సూన్ యాడ్ అవుతుంది, బట్ టైం అయితే పట్టుద్ది. సో ఇప్పుడు నేను అప్డేట్ చేసిన పూల్ అయితే ఇంకా యాక్టివేట్ అవ్వలేదు. సో మీరు ఇక్కడ ట్రాన్సాక్షన్ యాజ్ చెక్ చేసినాను నేను ఇప్పుడే, లైక్ దిస్ ట్రాన్సాక్షన్ హ్యాస్ బీన్ ఇంక్లూడెడ్ అండ్ విల్ బి రిఫ్లెక్టెడ్ ఇన్ ద సాఫ్ట్వేర్. సో ఈ విధంగా మనమైతే ఆ పూల్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. యాజ్ ఆఫ్ నౌ మనం ట్రై చేస్తున్నాము, బట్ ఇంకా పూల్ అనేది అప్డేట్ అవ్వట్లేదు. విల్ బీ లైక్ ఇంకొంచెం సేపట్లో నాకు తెలుస్తుండొచ్చు. సో బేసిక్గా ఇదైతే పూల్ క్రియేషన్ అండి. ఇక్కడ మనం వెళ్ళి ఇక్కడ రైట్ సైడ్ ట్యాప్ చేస్తే ఇక్కడ మీ ట్రాన్సాక్షన్స్ కనపడతాయి, ప్రీవియస్గా చేసినవి. స్వాప్ చేసిన పాల్స్ కావచ్చు, వచ్చిన యూఎస్డిటీ కావచ్చు, ఇక్కడ లిక్విడిటీ కావచ్చు. సో ఇక్కడ ఈ యాడ్ లిక్విడిటీ దగ్గర చెక్ చేసుకుంటే మీ ట్రాన్సాక్షన్ యొక్క అప్డేట్స్ అనేవి మీకు తెలుస్తాయి అన్నమాట. సో ఇది మ్యాక్సిమం మనకి ఎవరు కూడా చేయాల్సిన అవసరం లేదు ఇన్స్టాంట్గా. సో ఇన్ కేస్ ఎవరైనా చేద్దాము అని అనుకుంటే మాత్రం మీరు ఈ ప్రొసీజర్ ఫాలో అయిపోవచ్చు. ఇంకా నాట్ అప్ టు ద మార్క్, మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ లైక్ ఎగ్జాక్ట్గా ఇప్పుడు ఏం జరుగుతుంది సిస్టంలో కంప్లీట్ అప్డేట్స్ అంటే ఇవే. అండ్ హెచ్సి వర్సెస్ యూఎస్డిటీ పేర్ అయితే మనకు వచ్చేసి అరౌండ్ ఒక ఈ మంత్ ఎండ్ వరకు కానీ మనకు రావచ్చు. అండ్ దాంతోపాటు ఏదైతే బ్లాక్డ్ వ్యాలెట్స్ ఉన్నాయో, ఏదైతే మనకి కంప్లీట్గా మాన్యువల్గా బ్లాక్ చేయడం కానీ చేంజ్ వ్యాలెట్ పెట్టిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ యొక్క అకౌంట్స్ ఆఫ్టర్ మనకి టాక్టైల్ ప్రోగ్రామ్ లాంచ్ అయిన తర్వాత వాళ్ళ అకౌంట్స్ అన్బ్లాక్ అనేది అవ్వడం జరుగుతుంది అన్నమాట. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. దిస్ ఈజ్ రాజన్ క్రిప్టో ఫ్రమ్ హైదరాబాద్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.